త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీలో సుదీర్ఘకాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కావడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. 3038 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసి సాధ్యమైనంత త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని వెల్లడించారు. ప్రజాపాలనలో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీలో ఉచిత ప్రయాణంలో 165 కోట్ల మంది మహిళలకు ప్రయాణం చేశారు. కొత్త బస్సులు కొనుగోలు చేశామన్నారు. కొత్తగా 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులతో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్, డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, ఇతర పోస్టులు నియామకం చేపడుతున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీలో సుదీర్ఘకాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కావడం హర్షం వ్యక్తం చేశారు. 3038 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసి సాధ్యమైనంత త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని వెల్లడించారు. ప్రజాపాలనలో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీలో ఉచిత ప్రయాణంలో 165 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారన్నారు. కొత్త బస్సులు కొనుగోలు చేశామన్నారు. కొత్తగా 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులతో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్, డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, ఇతర పోస్టుల నియామకం చేపడుతున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే. రాజేంద్ర, నిరుద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ ఒక శుభవార్త చెప్పింది. దీనికి సంబంధించి త్వరలోనే ఆర్టీసీలో 3038 ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే భర్తీ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్పడం జరిగింది. గతంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం పెండింగ్ లో ఉండడంతో ఇటు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కాలేదు అంటూ కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి తాత్కాలిక ఉద్యోగులను తీసుకోవడం జరిగింది తప్ప పూర్తి స్థాయి ఉద్యోగుల్ని తెలంగాణ ఆర్టీసీలో తీసుకోవడం మొదటిసారి ఇదే అని చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఈ భర్తీ ప్రక్రియకు సంబంధించి వచ్చే నెలలో అంటే మే నెలలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్, విధి విధానాలు అన్నింటినీ కూడా అందులో పొందుపరుస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో దాదాపుగా గత 4-5 ఏళ్ల కాలంలోనే 3000 మంది ఉద్యోగులు రిటైర్డ్ అవడం జరిగింది. దీంతో వాళ్ళ భర్తీ ప్రక్రియను చేయాలంటూ కూడా ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో కోరుతూ వస్తున్నాయి. దీనికి ఇప్పుడు మోక్షం అయితే లభించడం జరిగింది. మొత్తం 3038 ఉద్యోగాల్లో అందులో డ్రైవర్ పోస్టులు ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం డ్రైవర్ల సంఖ్య తగ్గిపోతుంది, బస్సుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి 2000 మంది డ్రైవర్లను తీసుకోబోతున్నారు. అలాగే శ్రామిక్ కి సంబంధించి అంటే గ్రేడ్ 4 ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి 743 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఏదైతే ట్రాఫిక్ విభాగంలో 84, అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ సంబంధించి మెకానికల్ విభాగంలో 114 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇటు డిపో మేనేజర్ సంబంధించి 25 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్లకు సంబంధించి 18 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్ ఇంజనీరింగ్ లోనే సివిల్ కి సంబంధించి 23 పోస్టులను భర్తీ చేస్తారు. అలాగే సెక్షన్ ఆఫీసర్ సంబంధించి అంటే సివిల్ కి సంబంధించిన సెక్షన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి 11 పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. అకౌంట్ ఆఫీసర్ సంబంధించి 6 పోస్టులు, అలాగే మెడికల్ విభాగానికి సంబంధించి మెడికల్ ఆఫీసర్స్ జనరల్ కి సంబంధించి 7, అలాగే మెడికల్ ఆఫీసర్స్ లో స్పెషలిస్టులకు సంబంధించిన 7 పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన విధి విధానాలు అన్నింటినీ కూడా త్వరలోనే విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వివరిస్తామంటూ కూడా పొన్నం ప్రభాకర్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఆర్టీసీ కార్మికులు ఒకటి కోరుతున్నారు, ఎవరైతే తాము ఉద్యోగాలు చేస్తామో తమ పిల్లలకి ఇందులో కొంత కన్సెషన్ రాయితీ ఇవ్వాలంటూ కూడా వాళ్ళైతే కోరడం జరుగుతుంది. దాన్ని పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది భర్తీ నోటిఫికేషన్ సమయంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా చాలా రోజులుగా ఆర్టీసీలో ఇటు ఖాళీల పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయడం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ప్రతిపాదనను ప్రభుత్వం అయితే పట్టించుకోవడం జరిగింది. త్వరలోనే నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.